హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ వీడియోలో మనము PostgreSQL ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇన్స్టాల్ అయితే చేసుకోండి. మనం స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ లో STS లో ఒక బ్యాక్ ఎండ్ కి సంబంధించిన ప్రాజెక్ట్ అప్లికేషన్ ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, దానికి సంబంధించినవి మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. కాబట్టి ఈ PostgreSQL డేటాబేస్ కి సంబంధించి ఈ PostgreSQL అనేది అయితే డౌన్లోడ్ చేసుకోమని అయితే చెప్తాను. సింపుల్ గా క్రోమ్ అనేది అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ PostgreSQL ఇన్స్టాల్ అనేది అయితే క్లిక్ చేయండి. PostgreSQL ఇన్స్టాల్ అనేది సెర్చ్ లో టైప్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ ఫస్ట్ వెబ్సైట్ డౌన్లోడ్స్ PostgreSQL మీద అయితే క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక ఇంటర్ఫేస్ అనేది అయితే ఈ విధంగా వస్తుంది. మీ సిస్టమ్స్ విండోస్ అయితే విండోస్ ఓపెన్ చేయండి, లినక్స్ అయితే లినక్స్ ఓపెన్ చేయండి. నాదైతే విండోస్ కాబట్టి విండోస్ మీద అయితే క్లిక్ చేశాను. తర్వాత మన PostgreSQL వర్షన్ చూసుకుంటే ఇక్కడ ఉన్నాయి మనకు 14, 13, 12 ఈ విధంగా. సింపుల్ గా డౌన్లోడ్ ద ఇన్స్టాలర్ మీద అయితే క్లిక్ చేయండి. డౌన్లోడ్ ద ఇన్స్టాలర్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ PostgreSQL వర్షన్స్ అనేది అయితే చూపిస్తుంది. 14.2, 13.6, 12.10 అనేది. మన విండోస్ 64 బిట్ అయితే ఈ 14 వర్షన్ అనేది అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ 32 బిట్ అయితే ఈ 10 వర్షన్ PostgreSQL 10 వర్షన్ అనేది అయితే ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. తర్వాత ఇన్స్టాల్ చేసి ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా పేజ్ అనేది అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు సెటప్ PostgreSQL, వెల్కమ్ టు ది PostgreSQL సెటప్ విజార్డ్ అనేది కదా. నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ 4 చెక్ బాక్సెస్ సెలెక్ట్ అయి ఉంటాయి. మనకు స్టాక్ బిల్డర్ అనేది అయితే అవసరం లేదు, అన్చెక్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ పాస్వర్డ్ అనేది అయితే అడుగుతుంది. నేను సింపుల్ గా ఒక పాస్వర్డ్ అనేది అయితే సెట్ చేసుకుంటున్నాను. అండ్ రీటైప్ పాస్వర్డ్ అండ్ సింపుల్ గా పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు పోర్ట్ 5432 అనేది. మీరు ఎటువంటి పోర్ట్ నెంబర్ అనేది అయితే చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్ లోకల్ అని ఉంది కదా, ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే ఉంచేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసి సెటప్ ఈజ్ నౌ రెడీ టు బిగిన్ ఇన్స్టాలింగ్ PostgreSQL ఆన్ యువర్ కంప్యూటర్ అనేది కదా. నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. మనకు ఇది ఇన్స్టాలింగ్ అయిన తర్వాత మనకి కంప్లీట్ అయిన తర్వాత ఫినిష్ మీద క్లిక్ చేసి మనం కంప్లీట్ అయిపోతుంది. దీనికి ఇన్స్టాలింగ్ కి కొద్దిగా టైం అనేది అయితే తీసుకుంటుంది, కొద్దిగా వెయిట్ చేయండి. ఈ విధంగా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీటింగ్ ద PostgreSQL సెటప్ సెటప్ హ్యాస్ ఫినిష్డ్ ఇన్స్టాలింగ్ PostgreSQL ఆన్ యువర్ కంప్యూటర్ అనేది. సింపుల్ గా ఫినిష్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసిన తర్వాత మన సిస్టమ్ లో ఇన్స్టాల్ అయిందా లేదా అని ఎలా తెలుసుకుంటామంటే సింపుల్ గా ఇక్కడ సెర్చ్ లోకి వచ్చేసిన తర్వాత సెర్చ్ లో SQL సెల్ అని టైప్ చేయండి. SQL సెల్ PostgreSQL మనకు కనపడుతుంది. దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనం ఇక్కడ సింపుల్ గా ఎంటర్ అనేది అయితే చేయండి. సర్వర్, డేటాబేస్, పోర్ట్, యూజర్ నేమ్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఎంటర్ చేసినట్లయితే మనము పాస్వర్డ్ ఫర్ యూజర్ Postgres అంటే మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒక పాస్వర్డ్ అనేది అయితే సెట్ చేసుకున్నాం కదా, ఆ పాస్వర్డ్ అనేది అయితే ఎంటర్ చేయండి. బట్ మనం ఇక్కడ ఎంటర్ చేసినట్లు మనకి ఎటువంటిది కనపడదు, కానీ ఎంటర్ చేసి మళ్ళీ తర్వాత ఎంటర్ అనేది అయితే టైప్ చేయండి. నేను సింపుల్ గా మా పాస్వర్డ్ అనేది అయితే ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఒకసారి ఎంటర్ మీద అయితే క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు PostgreSQL 13.6 ఇన్స్టాల్ అనేది అయితే చేశాను. నేను నా దాంట్లో ఏదైతే ఇది చేసి ఉంటుంది. ఈ విధంగా మనకు PostgreSQL అనేది అయితే ఇన్స్టాల్ అయినట్టు చూపిస్తుంది. మనకి ఇక్కడ మనం STS లో కోడింగ్ అనేది అయితే రాసిన తర్వాత ఈ డేటాబేస్ స్ప్రింగ్ బూట్ డేటా JPA యూజ్ చేసిన తర్వాత మనము ఈ టేబుల్ అనేది క్రియేట్ అవుతుందా లేదా అనేది అయితే ఇక్కడ తెలుసుకోవచ్చు మనము. అండ్ నెక్స్ట్ వీడియోస్ లో మనము 1-to-1 మ్యాపింగ్, 1-to-many మ్యాపింగ్ ఈ విధంగా మనం కోడింగ్ నేర్చుకుందాం. అండ్ వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కి ఒక నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. మిస్ అవ్వకుండా వీడియోస్ అనేది అయితే చూసి నేర్చుకుంటారు అనేసి అయితే చెప్తున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ కామెంట్ కి రిప్లై రాకపోతే వెంటనే డిస్క్రిప్షన్ లో గ్రూప్ లింక్స్ అనేది ఉన్నాయి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. మీరు ఏ దాంట్లో మెసేజ్ చేసినా నేను వెంటనే రిప్లై అయితే ఇస్తాను.
మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను అక్కడ రిప్లై అయితే ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నందుకు.